ఒక గాధమైన అడవిలో ఒక చెరువు ఒడ్డున ఒక ముసలి పులి జీవించేది. వృద్ధాప్యం వల్ల అది ఇక వేటాడలేకపోయింది. మాయతో మానవులను మోసగించాలనుకుంది. ఒకరోజు ఒక బాటసారి ఆ దారిలో వెళ్తున్నప్పుడు పులి అతడిని పిలిచి, ఓ బాటసారీ, నా దగ్గర ఒక బంగారు కడియం ఉంది. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని ఉంది. చెరువులో స్నానం చేసి శుచిగా వచ్చి ఈ కడియాన్ని తీసుకో అని చెప్పింది. పులి దగ్గర బంగారు కడియంను చూసి బాటసారి ఆకర్షితుడవుతాడు. అయినా కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే అది తనను తినేస్తుందేమోనని బాటసారికి అనుమానం వస్తుంది. బాటసారి ఆ బంగారు కడియంని చూసి ఆశపడ్డాడు. ఇది దొరికితే నేను ధనవంతుడిని అవుతాను, నా జీవితం మారిపోతుంది అని అనుకున్నాడు. అతని మనసు పులిమాటలపై నమ్మకం పెట్టుకోకపోయినా బంగారంపై ఉన్న దురాశ అతన్ని ముందుకు నడిపించింది. చెరువులో దిగి బురడలో కూరుకుపోయిన బాటసారిని పులి ఒక్కసారిగా దూకి అతన్ని పట్టుకుంది. వెంటనే చంపి తిన్నది. ఈ కథ ద్వారా దురాశ చెడ్డది అని, అపరిచితుల మాటలను గుడ్డిగా నమ్మకూడదని, ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని తెలియజేస్తుంది.